గోదావరి వరద ఉధృతి కోనసీమ జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భారీ ఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజ్ దిగువన ఉన్న కోనసీమలోని నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పలు లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు పరమడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. గోదావరి వరదలపై మా కోనసీమ జిల్లా కేటీవీ ప్రతినిధి వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు. ఎగువన పడుతున్న వర్షాల వల్ల గోదావరి ఉప్పొంగిపోతుంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇప్పటికే 14 లక్షల క్యూసెక్ల వరద నీరును సముద్రంలోకి వదిలిన అధికారులు కోటిపల్లి, ముక్తివేశ్వరం, ఇలాగ అయినవిల్లి లంక మొత్తం లంకలన్నీ కూడా జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. లంకలోని ప్రజలు కష్టాలు పడుతున్నారు. గోదావరి వరద ఉధృతితో కోనసీమ జిల్లాలోని రోజురోజుకు పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా భారీ ఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతమైన కోనసీమ నదీ పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి వరద ప్రభావం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా దీంతో బ్యారేజీ దిగువ ఉన్న కోనసీమ వివిధ నదీపాయల్లో వరద ప్రవాహం నిన్నటి కంటే ఈరోజు ఉధృతంగా కొనసాగుతుంది. మరి లంక గ్రామాల్లో పూర్తిగా పంటలు కూడా దెబ్బతిన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరపడవలపై ఆధారపడి ప్రయాణాలు చేస్తున్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో తొగరపాయ వద్ద ఉన్న ఎదుర్లంక కాజ్వే పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. దీంతో అయినవిల్లి మండలంలో ఉన్న లంకలైన అద్దంకోరు లంక, వీరపాలెం లంక, అలాగే కపిలేశ్వరం మండలంలోని అద్దంకివారి లంక రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతితో కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. హెచ్చరిక పెరిగే అవకాశం ఉందని, నీటిలోనికి చేపల వేటకు ఎవరు వెళ్ళకూడదని తగు జాగ్రత్తలను పాటించాలని అధికారులు సూచించారు. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోటిపల్లి, అయినవిల్లి, ముక్తేశ్వరం లంకల్లో గోదావరి ఉధృతి మరింత తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకటరమణ, కేటీవీ న్యూస్.